ఐపీఎల్ 17వ సీజన్ ఉత్కంఠంగా సాగుతుంది. 2-3 జట్లు మినహా మిగతావన్నీ అద్భుతంగా ఆడుతున్నాయి. ఇప్పటి వరకు సూపర్ ఓవర్ స్థాయి వరకు ఒక్క మ్యాచ్ కూడా రాకపోయినప్పటికీ చివరి ఓవర్ వరకు మ్యాచ్లు కొనసాగుతున్నాయి. ఫలితం విషయంలో తీవ్ర ఉత్కంఠ సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని జట్లు 7 మ్యాచ్లు ఆడగా మరికొన్ని జట్లు 6 మ్యాచ్లు ఆడాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ వెళ్లే జట్లు ఏవో నెట్టింట చర్చ జరుగుతుంది. ప్రస్తుత పాయింట్ల ప్రకారం చూసుకుంటే రాజస్థాన్ జట్టు నిన్న కోల్కతాపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ సీజన్ లో 6వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన 7 మ్యాచ్ల్లో ఒక ఓటమి, 6 విజయాలతో 12 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ లో ముందు వరుసలో ఉంది. ఇక నిన్న మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయిన కోల్కతా నైట్ రైడర్స్ 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు 4 విజయాలతో 8 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇక సిఎస్కే జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి 4 విజయాలు దక్కించుకుంది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతుంది. దీంతో ఈ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేస్ లో ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ జట్టు 4 విజయాలు దక్కించుకుంది. బ్యాటింగ్ తో పాత రికార్డులను బద్దలు కొట్టుకుంటూ అద్భుత విజయాలను నమోదు చేసుకుంటూ ప్రత్యర్థులకు భయం పుట్టించే స్కోర్ బోర్డుపై పరుగులు నింపుతున్న హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి 4 విజయాలతో 8 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేస్ లోకి దూసుకొచ్చింది. అయితే కోల్కతా, చెన్నై, హైదరాబాద్ తలా 8 పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేటు అధిక కారణంగా కోల్కతా నైట్ రైడర్స్ 2వ స్థానంలో కొనసాగుతుంది. మొత్తంగా రాజస్థాన్, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ జట్లు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వరుసగా 4 స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం ఈ జట్ల ఆటగాళ్ల బ్యాటింగ్, వారి బౌలింగ్ చూస్తుంటే పాయింట్ల టేబుల్లో చివరి వరకు ఇలాగే వారి స్థానాలను కాపాడుకునే దిశగా వెళ్లే అవకాశం ఉంది. ఇక మిక్స్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ లక్నో, గుజరాత్ టైటాన్స్ లు వాటి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడగా చెరో 3 మ్యాచ్ల విజయాలతో 6 పాయింట్లతో 5-6 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ సీజన్ లో పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ జట్లు చివరి స్థానాల్లో కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచ్ లో తలా 2 విజయాలతో తలా 4 పాయింట్లను కలిగి ఉన్నాయి. ఈ 3 జట్లకు కూడా ప్లే ఆఫ్స్ చేరడం చాలా కష్టంగా మారే అవకాశంగా కనిపిస్తుంది. ఇక ఆర్సీబీ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిందనే చెప్పాలి. ఇప్పటి నుంచి జరిగే 7 మ్యాచ్లో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సరే మొదటగా ఇంటి దారి పట్టేది ఆర్సీబీని. ప్రస్తుత ఆర్సీబీ బౌలింగ్ బట్టి చూస్తే ప్లే ఆఫ్ చేరడం అసాధ్యమే. మొత్తానికైతే ఆర్ఆర్, కేకేఆర్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ వారి ప్రదర్శనను బట్టి చూస్తే ప్లే ఆఫ్ రేస్ లో ఉండే అవకాశంగా కనిపిస్తుంది.